ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్లో ఘనంగా శాకాహార ర్యాలీ. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ఒకరోజు సేతు విజ్ఞాన వర్క్షాప్. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఘనంగా 11 రోజులు 11 మాస్టర్స్ డే ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. శాకాహార జగత్తులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నీరజ నరసింహచారి దంపతుల ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహార ప్రాముఖ్యత తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడల్లో పాటల ద్వారా శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయరెడ్డి, మల్లప్ప, సైదయ్య, కొండారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ఉపేందర్, సుభద్ర, వరలక్ష్మి హాజరయ్యారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం స్వచ్ఛ భారత కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్ కాలనీలో గల గణపతి కాంప్లెక్స్ వద్ద పరిసర ప్రాంతాలను గురుసేన సభ్యులు శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలో గల గురుస్థాన్లో శ్రీనాథ్ టీం సభ్యులు వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో ధ్యానులు సామూహిక ధ్యాన సాధన చేశారు. మనం ఉంటున్న పరిసర ప్రాంతాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి ఆ బాధ్యతని గుర్తిస్తూ మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రపరచాలి అనే సంకల్పంతో వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి 3వ ఆదివారం కూడా మనం ఒక ఏరియాని ఎంచుకుని ఆ ఏరియా మొత్తం కూడా శుభ్రపరచడం జరుగుతుంది. ఆ క్రమంలో గురుసేన సభ్యులందరూ సమూహంగా కలిసి మరి ఒక ఏరియాని ఎంచుకుని ఆ ఏరియా మొత్తం కూడా రోడ్లు అన్నీ కూడా శుభ్రం చేస్తూ దాంతో పాటుగా ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పరిచయం చేస్తూ వారి జీవితంలో ఆనందం కలగాలని ఆశిస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో 11 రోజులు 11 మాస్టర్స్ డే ఉచిత ధ్యాన కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామస్వామి దేశాయిపేట పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు. కర్మ సిద్ధాంతం గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత రెండో రోజు నిర్వహించిన ఉచిత ధ్యాన కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇది ధ్యానం వల్ల జరుగుతుంది, కానీ ధ్యానం చేయాలంటే మస్తు సాహసం కావాలి. అంటే ధ్యానం అందరం చేస్తాం, దానికి సాహసం ఏం కావాలి అని మీరు అనుకోవచ్చు. కానీ ధ్యానానంతరము జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఆరోగ్యం కుదురపడుతుంది, రైట్? ఆరోగ్యం కుదురపడ్డప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇంకా ధ్యానం యొక్క గొప్పతనం అనేది అర్థమయ్యి మనం ఇంకా ధ్యానం చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు మన లోపల మంచి అనేది పెరుగుతూ ఉంటుంది, మంచి అలవాట్లు అనేవి మన దగ్గర వస్తూ ఉంటాయి. సో మంచి పెరుగుతూ ఉన్నప్పుడు చెడు ఆటోమేటిక్గా మన నుంచి వెల్లిగా దూరం అవుతూ ఉంటుంది.
ఇంటింటా ధ్యానం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ రవిరాజ్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్ రవిరాజు ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అల్పాహారం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు సేత్ వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగారావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. బుద్ధుడి గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేశారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ధ్యానులకు భగవంతుడి ఉనికి గురించి చక్కగా తెలియజేశారు. పరమాత్ముడు బయట ఎక్కడో లేడని, మన హృదయాల్లోనే ఉన్నాడని శ్లోకాల ద్వారా చక్కగా వివరించారు. అలాగే శ్వాస, నిశ్వాసాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి, ఈ శ్వాస వెనుకల పెద్ద శాస్త్రాలను ఇంత జ్ఞానం ఉందా, మనం ఇంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నాం అనిపిస్తుంది. ఏదో గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం అనే విధంగా కాకుండా పూర్ణ ఎరుక, ప్రతి శ్వాస మన ఎరుకతో లోపలికి పోవాలి, బయటికి రావాలి. నేను చూస్తున్నట్టు గమనిస్తుండగా లోపలికి పోవాలి, గమనిస్తుండగా బయటికి రావాలి. ఎందుకు? అదే ఈ మొత్తం బాడీని అంతా నడుపుతుంది. ప్రాణవాయువు లోపల తీసుకున్నప్పుడు ఆ ప్రాణవాయువు లాక్కుంటుంది లోపలికి. ఏదైనా ఇప్పుడు మింగాలన్నా, నమ్మలాలన్నా, మనం తీసుకున్న ఆహారం కానీ ద్రౌపదాన్ని నోట్లో పెట్టుకుంటే ప్రాణం లాక్కుంటేనా లోపలికి పోదు. కొంతమందికి హాస్పిటల్లో జాయిన్ చేసిన మరి పోదని నోట్ ద్వారా పైప్ వేస్తారు. ఎందుకు వేస్తారు? బాడీ బాగానే ఉంది, అక్కడ ప్రాణవాయువు పనిచేయలేదు, ప్రాణశక్తి పనిచేయలేదు. అది ఉంటే కానీ లాక్కోదు. ఇట్లా గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాధ్యాన కేంద్రంలో ధ్యాన సాధన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏఎస్పీ హనుమంతరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. మనిషికి వచ్చే 72,000 ఆలోచనలను ఎలా వృధా చేస్తున్నాడో చక్కగా వివరించారు. అలాగే తన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పిఎస్ఎస్ఎం పలమనేరు బైరెడ్డిపల్లి పిరమిడ్ సొసైటీ బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాయలపేట, గంకొండ, పెనుగొలకల పరిసర గ్రామాల్లో జోరుగా ధ్యాన ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానము, శాకాహార విశిష్టల గురించి తెలియజేశారు. అలాగే ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, రేవతి, ఎస్ రోహిణి, లక్ష్మి, అశ్వంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. శాకాహార జగత్ కోసం, ధ్యాన జగత్ కోసం, ప్రపంచ శాంతి కోసం ఈ నెల 25/5/2025 ఆదివారం 108 గ్రామాలు, పట్టణాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా అన్ని చోట్ల 108 ప్రాంతాల్లో ఒకే రోజు శాకాహార యజ్ఞం చేయడం జరుగుతుంది. తుంబకుప్పం గ్రామంలో, బంగారపాళ్యం మండలం. సో ఇక్కడ అద్భుతంగా ఈ ర్యాలీ చేస్తున్నారు. సో ఈ అద్భుతంగా ఈ 108 చోట్ల కూడా అద్భుతంగా జరగాలని, ప్రపంచ శాంతి కోసం ఈ శాకాహార యజ్ఞం చేస్తున్నాము. ఈ ప్రపంచ శాంతి యజ్ఞంలో అందరూ కూడా భాగస్వాములు అవుదాం, మనందరూ కూడా పాల్పంచుకుందాం.
శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 252వ రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. భగవద్గీతలోని కర్మయోగము, భక్తి యోగం గురించి, అలాగే ఆత్మ, జీవుడు, భగవంతుడి గురించి మంచి కథల ద్వారా ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. రెండు విడదీయాలు అన్నమాట. భగవంతుడి వేరు, జీవుడు వేరు, పరమాత్ముడి వేరు. జీవుడు మాత్రము ఈ శరీరం ద్వారా అనుభవిస్తున్నాడు. ఏమనిపిస్తున్నాడు? శరీర రోగ బాధలన్నీ అనుభవిస్తున్నాడు. దేనివల్ల అనుభవిస్తున్నాడు? గత జన్మ సంస్కారం ఏదైతే ఉందో తిరిగి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు అనుభవించకపోతే మళ్ళీ జన్మైనా నీకు తప్పదు అని చెప్తా ఉంది. అంటే ఇప్పుడేమో తొందరగా పోవాలని అనుకుంటాము. ఓకే, మళ్ళీ జన్మలో మళ్ళీ శరీరం వచ్చింది. ఇలాంటి సాంగత్యాలు ఉంటాయా? ఉండవా? ఇప్పుడు మనము పిల్లప్పటి నుంచి తాతకాలం నుంచి ఇలా ధ్యానం ఇవ్వడం ఉందే మేడం. ఎప్పటి నుంచి ఉన్నాయి? మహా అంటూ 15 సంవత్సరాల నుంచి మనకు తెలుస్తూ ఉంది. అంతమంది ఏది లేదు కదా. బాపట్ల జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 38వ రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఏవిఆర్ చౌదరి, వాణిశ్రీలు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకున్న సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మహాయోగిని లక్ష్మమ్మ జాతర సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో మెడిటేషన్ క్యాంపు నిర్వహించి ధ్యాన ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులకు ధ్యానము, శాకాహార ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను పంపిణీ చేసి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. అలాగే ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే కలుగు లాభాలను తెలియజేసి ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, సజ్జన సాంగత్య కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఉత్తమ గుణాలతో శోభిల్లే మనిషి ఎప్పుడు కూడా ఆనందమయ స్థితిలో ఉంటాడని తెలియజేశారు. అలాగే రామతత్వం గురించి చక్కగా వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు 200 మంది ధ్యానులకు అన్నప్రసాదం అందజేశారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు చిన్నారులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ నగరంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రయాగరాజ్ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను అక్కడి ప్రజలకు, యాత్రికులకు తెలియజేసి అందరూ శాకాహారమే తినాలని, ధ్యానం చేయాలని కోరారు. सभी लोगों को अहिंसा धर्म का परिचय देना,
शाकाहार धर्म का बच्चे देना, किसी प्राणी को हमारे भोजन के लिए काटना महापाप है। मित्रों, हर एक प्राणी में भगवान है, तुम में भगवान है, हम में भगवान है, हर एक प्राणी में भगवान है। इसी संदेश को पहचानो, शाकाहारी बनो, अहिंसा धर्म में जियो। यही पिरमिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट का संदेश। పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.